పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో మనందరికీ స్పష్టంగా తెలుసు. ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ తర్వాత దీనికి కొనసాగింపుగా రాబోతోన్న శౌర్యాంగ పర్వంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆతృతను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంబాలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూలో సినిమా అప్డేట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సలార్ 2 మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కథనం పరంగా కూడా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచుతుందని ఆయన వివరించారు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న విజ్ఞప్తులు తమ దృష్టికి వచ్చాయని షూటింగ్ ప్రారంభ విషయంలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారని, అవి ముగియగానే సలార్ 2 సెట్స్ పైకి వెళుతుందని నిర్మాత తెలిపారు. ఈ క్రమంలో అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ పనితీరు గురించి మాట్లాడుతూ ఆయన పరిశ్రమలో అత్యంత నిబద్ధత కలిగిన దర్శకుడని కొనియాడారు. తన పనిని తానే విమర్శించుకుంటూ అత్యుత్తమ అవుట్పుట్ కోసం నిరంతరం శ్రమించడం ప్రశాంత్ నీల్ ప్రత్యేకతని విజయ్ తెలిపారు. సినిమా పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ శౌర్యాంగ పర్వం రేంజ్ ను మరో మెట్టు ఎక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సలార్ మొదటి భాగం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించడంతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇంతటి ఘన విజయం దక్కినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఆ ఫలితం పట్ల పూర్తి సంతృప్తిగా లేరని నిర్మాత ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మొదటి భాగం విషయంలో తాను వేసుకున్న అంచనాలను సినిమా పూర్తి స్థాయిలో అందుకోలేదని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. అందుకే ఆ లోటును భర్తీ చేస్తూ రెండో భాగం ద్వారా ప్రేక్షకులకు ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ పట్టుదలే సినిమాను మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దుతుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. మరి సలార్ 2తో ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.